వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కొర్రముల పరిధిలోని ఎఫ్ సెక్టార్ సర్వే నంబర్ 721, 722లో మాకు 9 ప్లాట్లు కలవు. అట్టి ఫ్లాట్లకు 27 ఫీట్ల రోడ్డు ఉంది. అట్టి ఫ్లాట్లు గత 12 సంవత్సరాల క్రితం కొనుగోలు చేయడం జరిగింది. అట్టి ఫ్లాట్లకు ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవడం జరిగింది. కానీ నిర్మాణం ప్రారంభించిన తరుణంలో మా ప్లాట్లకు నార్త్ దిక్కున ఉన్నటువంటి ప్లాటు యజమాని రోడ్డు కబ్జా చేసి వారి మనుషులతో మా నిర్మాణ పనులను నిలుపుదల చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ప్లాట్ల యజమానులు లబోదిబ్బమంటున్నారు. గతంలో కూడా ఇట్టి విషయం పైన గట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ కేసు కోర్టులో నడుస్తుందని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న పరిధి ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైనందున మున్సిపల్ కమిషనర్కు మా గోడు విన్నవించుకుంటామని తెలిపారు. ఈ మేరకు ప్లాట్ల రోడ్డు బాధితులు అయినటువంటి బి అనసూయ ప్లాట్ నెంబర్ 53, శ్రీధర్ రెడ్డి ప్లాట్ నెంబర్ 50, రాజు ప్లాట్ నెంబర్ 49 మరోసారి పోచారం కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సార్ వాళ్ళందరికి లంచాలు ఇచ్చారు, అందరినీ లంచాలు ఇచ్చి కొన్నారు. లాయర్లను లంచాలు ఇచ్చిండ్రు, సర్పంచ్కి లంచాలు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇంకెవరెవరు ఉంటారో మొత్తం అందరికి లంచాలు ఇచ్చి ఆ పని కాకుండా ఆపేసారు. అట్లా చెప్పి ఎప్పటికప్పుడు అయితేనే ఉన్నది. ఇది బునియాదులు తవ్వేటప్పుడు పోలీస్ కమిషన్ తిన్నారు. ఎవరికని మనం అడ్డుకుంటాము? లేడీస్ ఒక ఆమె పేరు సెక్రటరీ, ఆమె లంచం తిన్నది. ఏం పేరు సెక్రటరీ పేరు? ఏం పేరు? కవితనంట. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నాం? ఆమె ఇప్పుడు లేదు అంటే మరి మనకి న్యాయం జరగాలి కదా సార్. మాకు అవును, న్యాయం అంటే ఎట్లా జరగాలి? న్యాయం అంటే మాకు రోడ్ కావాలి, రోడ్ ఇవ్వాలి మాకు. 27 ఫీట్ల రోడ్ ఎవరు కబ్జా పెట్టిరు? ఇప్పుడు రోడ్ అపార్ట్మెంట్ సంతోష్ గౌడ్ కబ్జా పెట్టిండు రోడ్డు. మాకు అస్సలే ఒక ఇంచు రోడ్ లేదు. ఇప్పుడు మాకు మేము మెటీరియల్ వేసుకోవాలంటే ఎక్కడ వేసుకోవాలి? మేము ఇప్పుడు కలెక్టర్ కు పోయింది, కేసు నడుస్తుంది. స్థానికంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఇచ్చిరంట. అది ఇచ్చిండ్రు, తర్వాత కేసు కూడా నడుస్తుంది, కోర్టు నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇచ్చిరా? ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి, 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. స్టార్ట్ చేసినప్పటి నుంచే కోర్టులు వేసి. ఇప్పుడు ఇక్కడ పని నడుస్తుంటే ఎవడో వచ్చి ఆపిరు, వాళ్ళ మనుషులు వచ్చి ఆపిరా? ఆయన రాలేడు, వాళ్ళ మనుషులు వచ్చారు. ఆపిరా? వేరే మనుషులు వచ్చింది, ఇవాళ వేరే మనుషులు వచ్చారు. నిన్న వేరే వాళ్ళు వచ్చారు, ఇవాళ వేరే వచ్చారు. అయితే నిన్న వచ్చిన ప్లాట్ నెంబర్ 49 మీద మనకి ఆల్రెడీ రోడ్డు మీద మాకు 27 ఫీట్స్ రోడ్ ఉంది ఆల్రెడీ. ఆ 27 ఫీట్స్ రోడ్ ఉండగా సంతోష్ గౌడ్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ రోడ్ కబ్జా చేశారు. అండి మీకు చూస్తుంటే అవపడుతుంది. అంతకుముందు జంగల్లో ఉండే ఆ జేసీబీతో మేము రోడ్ క్లీన్ చేపిస్తేనే మొన్న వచ్చి వార్నింగ్ ఇచ్చిండు, ఎవరు మీరు జేసీబీతో క్లీన్ చేపించడానికి అని చెప్పేసి నేను బెదిరించిండు. ఆ ప్రజెంట్ ఆ టైంలో నేను ఒక్కడే ఉన్నాను. ఎవరు బెదిరించిన? ఎవరు వాళ్ళ బాడీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళ బాడీ గార్డ్స్ చాలా మంది ఉన్నారు అండి. సో నేను పక్కన వేరే ఓనర్ పక్కన ప్లాట్స్ ఉన్నారు, మా పక్కన 50 అన్న వాళ్ళని 2-3 పిలిచాను. నాకేంది 47, 48, 49 పిలిచి మేము కంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాం అంటే మళ్ళీ పొద్దున వచ్చిండ్లకి పొద్దున మళ్ళీ 10 మంది వచ్చిండ్లకి. నా ఫొటోస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, నా మొబైల్లో ఉన్నాయి. వచ్చి మీరు ఎలా కడతారు వాళ్ళకి మేము బెదిరిస్తున్నారు కదా డైరెక్ట్ వచ్చేసి. మీరు కడితే ఎలా కడతారో మీ అంత చూస్తాను అనుకుంటే చెప్పుకుంటే బెదిరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, పేరు తెలుసా మీకు? పేరు వాళ్ళు తెలియదు కానీ ఫోటో పిక్స్ ఉన్నాయి. ఫోటో చెప్పట్లేదు, వాళ్ళు నార్త్ ఇండియన్స్ సంథింగ్ ఉన్నారు. చాలా మంది ఉన్నారు వాళ్ళకి. ప్లాట్ నెంబర్ ఏంది, మీ డాక్యుమెంట్స్ అంటే మేము మా డాక్యుమెంట్స్ వాళ్ళకి ఎందుకు చూపిస్తాం? వాళ్ళకి ఏంది ఇప్పుడు ప్రెసెంట్ మేము చూపించిన పిఎస్లో చూపిస్తాం. అట్లా లేదు, ప్రశ్న వేసినప్పుడు మీరు దాని సమాధానం చెప్పాలి. మీకు ఎందుకు చూపిస్తామని అనకూడదు. మీరు రూల్ పక్కన మీరు చూపించాలి. ఓకే, మేము చూపిస్తామండి. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు చూపిస్తాం వాళ్ళకి? బట్ ఎవరో మాకు తెలియదు వాళ్ళకి. ఆయనే డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ డైమెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అవపడతాం. 27 ఫీట్స్ క్లియర్ అవపడుతుంది. 27 ఫీట్స్ క్లియర్ అవపడడం కూడా వాళ్ళు మొత్తం కబ్జా చేస్తారు. చూడండి, బిల్డింగ్ లో అవపడుతుంది. 27 ఫీట్స్ రోడ్ అన్ని క్లియర్ అవపడుతుంది. దీనిపైన ఆబ్జెక్షన్ చేస్తున్నారు. పిల్లలకి ఆల్రెడీ 100 కాల్ చేశారు. దీని విషయంలో మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ప్రెసిడెంట్ సంథింగ్ ఎవరో అంటారు, ఆమె వాళ్ళు లంచం తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. మాకు తెలియదు. ఓకే బ్రదర్, ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటే? న్యాయం కావాలి. మా రోడ్ మాకు కావాలి. మా రోడ్ మాకు వస్తే మేము ఇప్పుడు మాకు పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉంది. మాకు పర్మిషన్ కదమంటే మాకు కూడా కట్టినట్లే వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఉంది మాకు. తీసుకురా? పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ ఎల్ఆర్ఎస్ పర్మిషన్ మెటీరియల్ కావాలన్నా కూడా మాకు అసలు దారి లేదు వాళ్ళకి. ఓకే, మీ ప్లాట్ ఒక పర్మిషన్ కూడా తీసుకోరు? అన్నీ ఉన్నాయి మాకు, ఎల్ఆర్ఎస్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఆ ప్లాట్ పర్మిషన్ 27 ఫీట్ల రోడ్కే క్లియర్ ఉంది. ఇక్కడ 27 ఫీట్ల రోడ్ అని చెప్పి క్లియర్ కంప్లైంట్ ఇచ్చినాం. గట్కేసర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. నా మీద కూడా కంప్లైంట్ చేసిర్రు.
ఈ రోడ్డు ఈయననే అడ్డం మీ పడుతుంది. పేరు చెప్పండి మీరు. శ్రీధర్ రెడ్డి నా పేరు. ఎవరు కంప్లీట్ చేశారు మీ పైన? నా పైన మన్యము వార్డ్ నెంబర్లు ఈ సెక్రటరీ పోయిన లేడీ సెక్రటరీ ఉండే ఆమె గట్కే సర్పామెనే ఆమె మనకు మీద కంప్లైంట్ చేసి నేను గ్రామ సభలో తిట్టినని నా మీద కంప్లైంట్ చేస్తే నేను ఆడికి పోయి సారీ చెప్పిన సిఐ ముందరనే. తర్వాత పిఎస్ మారింది. ఈ కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. కోర్టులో కూడా లాయర్ని కొన్నాడు. లాయర్లను కొని మాట్లాడనిస్తలేడు, అందరిని కొనేస్తుండు. 27 లక్షల రూపాయలు తీసుకుని ఇది జరిగి కట్టినందుకు 27 లక్షలు తీసుకుని వీళ్ళు గ్రామ పంచాయతీ ఎవరు తీసుకోరు? సర్పంచి సెక్రటరీ మన ఈ వార్డ్ నెంబర్లు ఒక్కొక్క ₹1,00,000 పంచుకురు వీళ్ళు. ఎవరి దగ్గర తీసుకురు? ఈయన దాని అపార్ట్మెంట్ మన సంతోష్ గౌడ్ ఆయన దగ్గర వీళ్ళు తీసుకురు. తీసుకురు ఎవరు? పాలకవర్గం. పాలకవర్గం అప్పుడు